వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ జట్టును గాయాల బెడద తీవ్రంగా భేదిస్తోంది. యువ బ్యాటర్ తిలక్ వర్మ ఇప్పటికే గాయంతో జట్టుకు దూరం కాగా, ఇప్పుడు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ మ్యాచ్లో 8వ నంబర్లో బ్యాటింగ్కు వచ్చి 7 పరుగులు చేసినప్పటికీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జనవరి 21 నుంచి నాగపూర్లో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు కూడా అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కింది. అయితే ఇప్పుడు తగిలిన గాయం అతని ప్రపంచ కప్ అవకాశాలపై ప్రశ్నార్థకంగా మారింది. సుందర్ ఇప్పటి వరకు భారత్ తరపున 58 టీ20లు ఆడి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే తిలక్ వర్మ గాయం కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి రావడంతో టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు. వన్డే జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు. టీ20 ఫార్మాట్ లో స్పిన్ ఆల్ రౌండర్ గా సుందర్ స్థానాన్ని భర్తీ చేయడానికి బెంగాల్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ ను మళ్లీ జట్టులోకి పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉండడం మేనేజ్మెంట్ కు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.